సార్ నేను చేసేది ఫోటోగ్రఫీ ఫీల్డ్. నాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు పాప బాబు. నల్గొండలో ఉంటున్నాను. తొందరగా ఒకరి తర్వాత ఒకరు స్టేజ్ దగ్గరకు వచ్చి నిలబడాలి. మీ పేరు చెప్పేది సరిపోయింది. సమయం. ఆయన పేరు బద్రి, నాకు ఇద్దరు పిల్లలు. మా బాబు పేరు మనోజ్, పాప పేరు పవిత్ర. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ. వెంకన్న స్టేజ్ దగ్గరకు వచ్చి ప్లీజ్ తొందరగా ప్రతి ఒక్కరు రావాల్సిందే. మీరు ఓప వెంకన్న టైం వేస్ట్, తొందరగా రావాలి. బాబు పేరు శ్రీమన్, పాప పేరు త్రిషిత. మా గురువులకు నమస్కారం. నేను ఇద్దరు పిల్లలు, నాకు ఇద్దరు బాబులు. పెద్ద ఆయన పేరు చెర్రి, చిన్న ఆయన పేరు వర్షిత్. నేను హైదరాబాద్లో ఉంటున్నా. హైదరాబాద్లో పేరు కేసీను. నేను బీసీఆర్స్లో చదువుకొని ఇక్కడ చదువుకున్నాను 8th నుంచి 10th వరకు. నాకు ఇద్దరు పాపలు. నేను ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. పెద్ద పాప పేరు సాత్విక, చిన్న పాప పేరు గ్రేష్మశ్రీ. అత్తగారు కోదాడ అవతల, మా ఆయన పేరు మల్లయ్య, ఇద్దరు అమ్మాయిలు. నా పేరు లుక్మాను. గౌరవంకల్ స్కూల్లోనే చదువుకున్నాను. నేను 7-8 దాకా చదువునే చేస్తాను. స్కూల్ నాలుగు పని చేసుకుని ఉంటాను సార్. ఇదే సార్ నాకు పేరు. అట్నే ప్లస్ నాకు చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది, సోలో లుక్మాన్ ఛానల్ అని. నేను హంటింగ్ వీడియో తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. కే చంద్రు. నమస్కారం. ఈ ఫంక్షన్ కంప్లీట్ చేసిన వాళ్ళకు 10 మందికి థ్యాంక్స్. నేను సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను, లైటింగ్ డిపార్ట్మెంట్లో. నేను ఈరోజు ఇక్కడికి రావడం కారణం గండ మహేష్. నా ఫ్లైట్ టికెట్ బుక్ చేసి నన్ను ఇక్కడికి రప్పించాడు. నేను మెంగళూరులో ఉన్నాను, నైట్ పూనా వచ్చాను. పూనా గిట్ట ఫ్లైట్ లేకున్నా గిట్ట నాకు వివిధ సహాయాలు చేసి నన్ను ఇక్కడికి రప్పించాడు. ఉపాధ్యాయులు గారికి, మా బీసీఆర్స్ ఓటర్లు గారికి నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు నమస్కారాలు. నా పేరు హరిబాబు, పాలెం, మాది పాలెం. నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నాకు చిన్న ఇండస్ట్రీ కంపెనీ ఉంది. దాంట్లో 5 మంది పిల్లలు ఉంటారు. నేను వాళ్ళతో పాటు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను వ్యవసాయం చేస్తాను. నాకు ఇద్దరు బాబులు. ఒక బాబు పేరు చేసిన, ఒక బాబు పేరు నీకు సార్. అంబార్పేట గ్రామం. నేను మోటార్ ఫీల్డ్. నాకు ఇద్దరు పిల్లలు. నా భార్య పేరు వసంత, కొడుకు పేరు అభిషేక్, వర్షిత. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు. థ్యాంక్ యూ వీరయ్య. నెక్స్ట్ సుధాకర్. నా పేరు సుధాకర్, మా భార్య పేరు ఉమాదేవి. నాకు ఇద్దరు పిల్లలు, మధురిమ, త్రిషిత. ప్రస్తుతానికి ఈ స్టేజ్లో చేస్తున్నాం ఇద్దరం. మా భార్య పేరు వనజ. నాకు బాబు, పాప. బాబు పేరు అర్జున్, పాప పేరు దీక్షిత. థ్యాంక్ యూ. పేరు రమణయ్య, బైక్ మెకానిక్, సూర్యాపేట. నాకు ఇద్దరు బాబులు, ఫనీత్ కుమార్, ఆర్యన్ కుమార్, 3rd క్లాసు, యూకేజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను బీసీ హాస్టల్ నుంచి వచ్చిన ఇక్కడికి. 9th 10th చదివిన. నాకు 3 పిల్లలు. జిహెచ్ఎంసీలో కాంట్రాక్టర్గా వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఉప్పలయ్య. మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు ఉపలయ్య, బీసీ హాస్టల్లో చదువుకున్నా. సార్లు అందరూ మంచిగా చెప్పేది. మన గురువారావు సారు, కుశలవరెడ్డి సారు బాగా చెప్పేది. ఒక 9th క్లాస్లో నాకు ఆరోగ్యం బాగాలేకపోతే హాజరు సరిపోలేదని ఆఫ్ చేస్తే మన రాందిరెడ్డి సారు అవకాశం ఇచ్చి మళ్ళీ 10th క్లాస్కు ఇచ్చారు. అది నాకు చాలా గుర్తుంది, జీవితంలో మర్చిపోలేదు సార్. నా పోసిన సార్ కూడా మాకు హాస్టల్లో మెనూలో మాత్రం తక్కువ ఉండకపోయేది, పుష్కలంగా పెట్టేది. అందరూ హ్యాపీగా ఉండేది సార్. థ్యాంక్. వేదిక మీద ఉన్న గురువులకు ధన్యవాదాలు. నా పేరు ఇప్పలపల్లి యాదగిరి. మా భార్య పేరు మౌనిక. నా కొడుకు నిఖిల్ 8th క్లాస్ చదువుతుండు. నా బిడ్డ శరణ్వి 6th క్లాస్ చదువుతుంది. నేను ప్రస్తుతానికి అయితే వ్యవసాయం చేస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ గంట కన్న తల్లి కట్టుకున్నా నేను దిని కష్టాలను మోసేవా, కన్నుల దుఃఖాన్ని దాసి నడిసావా. గురువుగారులకు నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గంటా మల్లేష్, శాలివరారావు. నేను సిఐఎస్ఎఫ్లో చేస్తున్నాను, పారామిలిటరీ, ముంబై ఎయిర్పోర్ట్.
ఏం మాట్లాడను అర్థం కావట్లేదు. ఫస్ట్ మైక్ పట్టుకున్నాను. మీ ఫ్యామిలీ మైక్ అంటే గన్ను పట్టుకున్నంత ఈజీ కాదు మైక్ పట్టుకోవడం. లైఫ్లో ఫస్ట్ టైం పట్టుకున్నాను. సార్ నేను ఎంత కొట్టినా కానీ చదవబోయేది అప్పుడు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది హిందీ కూడా రాదు. అంటే మా లెటర్స్ అన్నీ హిందీలో ఉంటాయి సార్. అంటే చూసినప్పుడల్లా కొట్టినా కానీ చదవనైతే ఒక బాధ చాలా ఉంటుంది. రవీందర్ రెడ్డి సార్ ఒక డైలాగ్ కొట్టే సార్, ఒక్కటే గుర్తు చంపుతారా నేను నగరికల్లా పెద్ద రౌడీని రా నేను అనేది సార్. అయినా కానీ చదవబోయేది. గురువారావు సార్ వస్తేనే ఒక రకంగా అంటే సారు మాట్లాడే ప్రతి ఒక్క మాట హార్ట్ టచ్ అయ్యేది సార్. కుశలరెడ్డి సారు, కృష్ణారెడ్డి సార్, శ్రీనివాసరెడ్డి సార్ కొట్టినా కానీ దెబ్బలు మర్చిపోయేది. గురువారావు సార్ కొడితే మాట్లాడితే మాత్రం చాలా ఫీలింగ్ ఉండేది సార్. అయినా కానీ ఏదో ఒకటి కానిస్టేబుల్ కూడా ప్రిపేర్ అయినా సార్, రాలేదు మన వల్ల కదా అనుకున్నా. తర్వాతకి ఆర్మీకి వెళ్ళాను సార్. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ముంబై ఎయిర్పోర్ట్లో చేస్తాను. థ్యాంక్ యూ. మీ పేరు, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ లక్ష్మీనారాయణ, అంబార్పేట. నా భార్య పేరు అనిత. నాకు 2 కొడుకులు. పెద్దోడు మన్విసాయి, ఫస్ట్ క్లాస్ చదువుతుండు. చిన్నోడు సాయివరుణ్, యూకేజీ చదువుతుండు. ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్లందరికీ, ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నా పేరు రమేష్, ఊరుకూరు నుంచి ప్రెసిడెంట్ సన్షైన్ హాస్పిటల్ సిమ్స్లో పర్చేస్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను. మాది రామగిరి. ఇక్కడ నేను 6th to 10th చదివాను. మా భార్య పేరు సరిత. నాకు 2 బాబులు, లోకేష్, మనోజ్. హైదరాబాద్లో ఉంటున్నాను. థ్యాంక్ యూ. వందనం. నా పేరు విజయ్ కుమారు, మాది అంబార్పేట. నాకు 3 పిల్లలు. మా పాప 10th క్లాసు, బాబు 6th క్లాసు, ఇంకో బాబు 4th క్లాసు. నేను హాస్పిటల్లో వర్క్ చేస్తాను. నాకు ఓన్గా కార్ మెకానిక్ షాప్ ఉంది. నా కింద ఒక 20 మంది ఎంప్లాయీస్ ఉంది. ప్రైవేట్గా ఎంప్లాయ్. నాకు 3 పాపలు, జాష్నవి, చైతన్యశ్రీ, మేఘనశ్రీ. థ్యాంక్ యూ అందరికీ. నా గురువులందరికీ నా పాదాభివందనం. నా ఫ్రెండ్స్ హాయ్. ఓకే, థ్యాంక్ యూ. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన ఉపాధ్యాయులకు, నా తోటి స్నేహితులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నవ్వుల క్రాంతి కుమార్, మాది అంబార్పేట. నేను 10th క్లాస్ వరకు, 8th నుంచి 10th క్లాస్ వరకు ఈ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ప్రజెంట్ ఇప్పుడు ఆర్టీ ఏజెంట్ చేస్తున్న నల్గొండ. నాకు ఒక పాప, ఒక బాబు. నోముల తన్విష, నోముల వేదాంశ్. నా భార్య పేరు నోముల రేణుక. నేను కొంచెం పొలిటికల్ అంటే ఇంట్రెస్ట్. నాకు 10th క్లాస్ నుంచి అయిపోయిన తర్వాత పొలిటికల్గా చాలా ఎదగాలనే ఉద్దేశంతో 2013లో వార్డ్ మెంబర్ పోటీ చేసి ఒక ఓటుతో ఓడిపోయినా. నెక్స్ట్ 2018లో మా మిస్సెస్ మళ్ళీ వార్డ్ మెంబర్ గెలిచింది. నేను ప్రజెంట్ పొలిటికల్గా బాగా తిరుగుతా. మా సార్లందరి కుమారస్వామి, గురువులందరికీ నా వందనాలు. అమృతాదేవి మేడం మేము 8th క్లాస్ ఉన్నప్పుడు మ్యాథ్స్ బాగా చెప్పేది. మేడం పోయిన తర్వాతకి మళ్ళీ కుశలరెడ్డి సార్ వచ్చిండు. సార్ ఈయన మ్యాథ్స్ బాగా చెప్పేది. తర్వాతకి రవిబాబు సార్ ఇంగ్లీష్ మంచిగా చెప్పేది. మేడం గారు ఈయన హిందీ మంచిగా చెప్పేది. శ్రీనివాసరెడ్డి సారు ఫిజికల్ సైన్స్ చెప్పేది. సార్ గారు ఏం చేసేదంటే హోంవర్క్ చేయకపోతే మాత్రం మంచి ఇంతలా గట్ట తీసుకొని కొడితే చేతికి ఉంగరం ఉన్నా సార్, ఆ ఉంగరం అయింది అంతగానే కొట్టి. గురువారావు సార్ మాత్రం జీతంలో గినా బెత్తం పట్టుకొని ఎవరినైనా ఒక దెబ్బగినా నేను చూద్దా అన్నా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎవరిని ఒక దెబ్బగినా కొట్టకపోయేది. అదేవిధంగా కృష్ణారెడ్డి సార్ గారు అది ప్రేయర్కి రాకపోతే మాత్రం ఆడ కంపల్సరీ ఇది చేసేది. రవీంద్ర రెడ్డి సార్ మాకు సైన్స్ చెప్పేది. ఇట్లా వచ్చి చదువుకున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆల్. నేను ఒక ఇన్సిడెంట్ ఒకటి షేర్ చేసుకున్నాను అమృతాదేవి మేడం గురించి. నేను 7th వరకు అన్ని సబ్జెక్ట్స్ బాగా చదివేది ఎక్సెప్ట్ మ్యాథ్స్ ఒకటి మేడం. అయితే 7th ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 యూనిట్ టెస్ట్ ఒక 2 జరిగాయి. అయితే అన్ని సబ్జెక్ట్స్లో మార్క్స్ వచ్చాయి కానీ మ్యాథ్స్లో రాలేదు. ఒక 5 days మీరు నన్ను గైడ్ చేశారు. అది లైఫ్లో ఇప్పుడు మర్చిపోలేను.
అదే ఇలా అంటే ఏ సైడ్ నుంచి బి లాగా టర్న్ అయిపోయింది. దాన్ని కుష్లారెడ్డి సార్ ప్రొలాంగ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు క్యాప్జెమినీలో సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నాను. థ్యాంక్స్ టు ఆల్, థ్యాంక్స్ ఎవ్రీవన్. ఇది ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ ఎవరు చేస్తారో తెలియదు, బట్ దిస్ ఈజ్ గ్రేట్. ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్, అంబార్పేట. ఇక్కడ నేను 7th to 10th చదువుకున్నా. ఓకే, థ్యాంక్ యూ. చదువుకున్నా ఈ స్కూల్లో. చెప్పు 6 నుంచి 8 వరకు చదువుకున్నా ఈ స్కూల్లో. పిల్లలు థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, ముందు గురువులకు పాదాభివందనాలు. నేను ముంబైలో ఉంటాను, జనరల్ వర్క్. మా వైఫ్ పేరు పవన్, లోకేష్, దీక్షిత. ముంబై వెళ్ళాను. హిందీ కొద్దిగా హార్డ్ వర్క్ ఉంటుంది. చదువు టీచర్ చెప్తున్నాను. నాది తొడిమిడి. నేను ఆర్ఎంపీ డాక్టర్గా తొడిమిడిలోనే చేస్తున్నాను. నాకు ఒక పాప, మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వి నారాజు. పనిచేస్తున్నా. నాకు 2 పాపలు, 1 బాబు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వేదికపై ఉన్న ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు హృదయపూర్వక నమస్కారాలు. నేను 6th to 10th ఈ స్కూల్లో చదివాను సార్. మాది శాలిలింగవటం. నా పేరు బండారు సూరిబాబు. నేను 2012లో సివిల్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయినా. ప్రస్తుతం తిప్పర్తిలో చేస్తున్నా సార్. నల్గొండలో ఉంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ బి శంకర్. చదువుకున్నటువంటి నా ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మైసెల్ఫ్. నా పేరు శంకర్, శాలిలింగవటం మాది. నేను ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈ మండలే వంగమర్తి గ్రామ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వి హరీష్. ఇక్కడ మన వేదిక మీద ఉన్న గురువులకు, నాతోటి చదువుకున్న ప్రతి ఒక్క లేడీస్ అండ్ జెంటిల్మెన్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు వచ్చేసి హరీష్. ఇది మన పక్కనే జాలన్గూడెం. నేను ఇక్కడ 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదువుకున్నా. కాకపోతే మన మంచిగా మ్యాథ్స్లో పెద్ద వీకు. కాకపోతే 3 సార్లు ఫెయిల్ అయినా మ్యాథ్స్లో. ఫెయిల్ అయ్యి మళ్ళీ చదువుకున్నా. ఇప్పుడు నేను ప్రస్తుతం నాకు 2 బాబులు. నేను వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నా. కాకపోతే గురువులు ఇచ్చిన తెలివి వల్ల నేను మంచి హై పొజిషన్లో ఉన్నాను. కాకపోతే నాకు మంచి డ్రీమ్ ఉంది. కాకపోతే కొన్ని స్టేట్లలో కావచ్చు, కొన్ని దేశాలు తిరగడానికి నాకు పెద్ద డ్రీమ్ ఉంది. అదేవిధంగా బయట కంట్రీలు చాలా వరకు తిరిగి వచ్చిన. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ మన కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ మా ఫ్రెండ్ ఈ రోజు నేను జైసల్మీర్ పోయేది ఉండే, అక్కడి నుంచి అది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ ఉన్న మా గంటమల్లి మామ నన్ను ఈసారి క్యాన్సిల్ చేయించిండు. ఎందుకంటే ఈ సభకు రావాలని ఇక్కడ ఈ రోజు ఉన్నాను. కాకపోతే నేను జైసల్మీర్ పోయేవాడిని, అది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ ఈ రోజు మా విద్యార్థులందరికీ, నెక్స్ట్ మా గురువులందరినీ చూడాలని ఇక్కడ ఉన్నా. థ్యాంక్ యూ. మా గురువులకు, నాతోటి చదువుకున్న విద్యార్థులకు, మా ఫ్రెండ్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన ఉపాధ్యాయులకు మరియు నా తోటి మిత్రులకు శుభ మధ్యాహ్నం. పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకుందాం అన్నప్పుడు మన మిత్రులు జనవరి 12 డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. జనవరి 12 అనేది మా వాళ్ళు అనుకోకుండా డేట్ ఫిక్స్ చేసినా కానీ ఈరోజు ఒక మంచి రోజు, స్వామి వివేకానంద జన్మదినం. ఈరోజు మనం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. చాలా మాట్లాడాలని అనుకున్నాం, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడలేకపోతున్నాం. 9 గంటలకు స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్ అనుకున్నాం. ఎన్నో మెసేజ్ పెట్టినాం, అయినా ఎవరు రెస్పాండ్ కాలేదు. 9 గంటలకు రాలేదు. సార్ వాళ్ళకు చాలాసార్లు కాల్ చేస్తే మీరు ఎన్నిసార్లు 9 గంటల కన్నా 10 గంటల కన్నా వాళ్ళు వచ్చేది 11 గంటలకు వస్తారా, మేము 11 గంటలకు వస్తాం అని చెప్పడం జరిగింది. నా పేరు తాందారి మల్లయ్య. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఎంపీడీ చేయడం జరిగింది. తెలంగాణ మోడల్ స్కూల్ దుగ్గ్యాల పిఏపల్లి మండల్లో 8 years నుంచి ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నా. మా భార్య పేరు అలివేలు. నాకు 3 పిల్లలు. వైష్ణవి 5th standard, వేదశ్రీ 2nd standard, అనురుద్ కశ్యప్ LPP. ప్రజెంట్ మల్లెపల్లిలో ఉంటున్నాను నేను 8 years నుంచి.
ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ జెడ్పీ స్కూల్లో చదువుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడే 1 to 5th ప్రైమరీ స్కూల్ ఇక్కడే చదువుకున్నాం. మాతోటి ఐద్య రామయ్య, మా చెల్లె శైలజ, సైదులు, ఇంకా చాలామంది, గంట మహేష్, ఒక 10 మంది అనుకున్నాం, 10-15 మంది అనుకుంటాం. ప్రైమరీ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఇంటి ముందంటే స్కూలు కాబట్టి నాకు అంత ఫీలింగ్స్ లేకున్నా కానీ మన ఫ్రెండ్స్ అందరు కలవాలి అనొక ఫీలింగ్ బాగుండే. అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకుంటున్నాం, మన వాళ్ళు వస్తున్నారు, మన టీచర్స్ చూస్తాం, మన టీచర్స్ గిట్ట వస్తారు అనేసి ఒక ఆతృతతో ఉన్నాం అనమాట. ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు వస్తారు మన ఫ్రెండ్స్, ఎప్పుడు కలవాలి అనేసి. ఇక బేసిక్లీ మనకు గురువారా సార్ అంటే చాలా అందరికీ హెడ్ మాస్టర్ సార్ ఉండే. ఇంటి ముందటే స్కూలు, బాయ్ దగ్గరికి వెళ్ళేసి కొంచెం లేట్ రాగానే ఏమైనా మళ్ళీ నీకు కొంచెం అన్నా సిగ్గున్నాదయా, 5 అడుగులు వేస్తే స్కూల్లోకి వస్తావు, ఎడుగుడి పీటీ సార్ గేమ్స్ ఆడతావు అనేసి మీ సార్ ఏమంట అనేసి నువ్వు లేట్ కొట్టలేస్తే ఎట్లా అనేసి సార్ తిట్టేవాడు. సార్ని చూస్తేనే అంటే కొట్టకపోయినా కానీ మనకంటే ఒక భయం. సార్ ఒక మాట అంటే, సార్ కొట్టినా కానీ భయం ఉండపోయేది, కానీ సార్ ఒక మాట అంటాడేమో, సార్ తిడతాడేమో అనేసి ఒక భయం. మ్యాథ్స్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ సార్ వాళ్ళు కొడతారనేసి నోట్స్ కంపల్సరీ రాసేది, రిమైనింగ్ నోట్స్ రాయిపోయేది. ఆ రిమైనింగ్ నోట్స్ రాయకపోతే గురువారావు సార్ వచ్చేసి కనీసం జాగ్రఫీ నుంచి ఒక లెసన్, హిస్టరీ నుంచి ఒక లెసన్, ఎకనామిక్స్ నుంచి ఒక లెసన్, పొలిటికల్ సైన్స్ నుంచి ఒక లెసన్, అంటే సోషల్ 4 పార్ట్లో ఉంటుంది. ఆ 4 పార్ట్ల నుంచి కనీసం ఒక్క పేజ్ అన్నా రాయండి మీరు, కనీసం ఆ సోషల్ అంటే ఏదో తెలుస్తుంది అనేసి సార్ చెప్పేవారు. అవన్నీ ఇంకా చాలా గుర్తున్నాయి. మనకు రవీంద్ర సార్ వచ్చేసి, నేను బేసిక్లీ సైన్స్ స్టూడెంట్, బైపీసీ, బీజెడ్జీ, బీపీడీ, ఎంపీడీ. సార్ వచ్చేసి పత్రం అడ్డుకోత కలర్స్తోని మంచిగా నీట్గా పిక్చర్స్ వేస్తే చాలా బాగా అనిపించేది. కానీ ఆ పిక్చర్ వేసేసరికి మాకు ఇంటర్వ్యూల ముందు పీరియడ్ ఉండేది సార్ది, ఆ పిక్చర్ మొత్తం దించేసరికి పీరియడ్ మొత్తం అయిపోయేది. ఆ 10 minutes బ్రేక్లో మొత్తం క్లాస్ చెప్పేది సార్, మొత్తం ఆ పిక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఇంకా మాకు బాగా గుర్తుంది. నెక్స్ట్ మాకు కృష్ణారెడ్డి సార్ అంటే ఇక చెప్పలేము, ఎందుకంటే కొంచెం ఆటల్లో ఉన్నాం కాబట్టి సార్తో చాలా మమేకమై ఉండేది. ఇంటికి పోగానే ఒకవేళ స్టేట్మెంట్ జ్యోతి, నేను, నాగలక్ష్మి, జానయ్య, జానయ్య, సైదులు, మీ అంతా బాబు, మీ అంతా గేమ్స్ పోయినప్పుడు ఇంటికి పోగానే మళ్ళీ వచ్చిరారా కూర్చుంటాను, నేను ఎమ్మటే ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను చెప్పేది. ఇంటికి పోగానే రిమోట్ ఇచ్చేది, టీవీ పెట్టుకునేది. నాగమని ఎప్పుడు రిమోట్ కోసం కొట్లాడుకునేది, బాబాయ్ నేను టీవీ వేరే పెడతానేసి చాలా ఉండేది ఆ ఇంట్లో కూర్చొని. నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి సార్ మనకి ఫిజికల్ సైన్స్ వచ్చేసి సార్ ఇక్కడ చెప్పినప్పుడు ఇంటర్మీడియట్లో ఇక్కడ చెప్పింది చాలా తక్కువ విన్నాం. ఇంటర్మీడియట్ పోయి చెప్పిన తర్వాత ఇంటర్మీడియట్లో మాకు వెంకటనారాయణ సార్ అని ఫిజిక్స్ చెప్పేది. ఆ ఫిజిక్స్ చెప్పేటప్పుడు మొత్తం బేసిక్ ఇక్కడ ఉన్న 10th క్లాస్లో ఏదైతే చెప్పిరో అదే మనకు అక్కడ శక్తి నిరోధ నియమాలు, నీటి శక బిందువు, బెర్నౌల్ సిద్ధాంతం, ఇవన్నీ ఇవే రిపీట్ అవుతుంటే అరే సార్ చెప్పినప్పుడు మనం వినమవుతుంది. సార్ అనేది శ్రీనివాస్ రెడ్డి సార్ అనేది మళ్ళీ ఎప్పుడు గేమ్సే కాదు, గేమ్సే జీవితం కాదు, చదువు అంటే ఆటలకు పోవాకు, ఆటలు ఒకటే కాదు. 10th క్లాస్లో ఉన్నప్పుడు అంటే ఒక 5-6 స్టేట్మెంట్లు ఆడినా అంటే గేమ్స్కే పోయేది. సార్ ఉండేసి చదవాలి ఫస్ట్, నీకు బాగానే చదువుతావు, మీడియం అంటే నువ్వు హై స్టూడెంట్ కాదు, లో స్టూడెంట్ కాదు, మీడియం చదువుతావు, నువ్వు ఈజీగా గెట్ ఆన్ అవుతావు, నీట్గా చదువు అనేసి చెప్పేది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ యాదవ్ మేడం వచ్చేసి 7th క్లాస్ మాకు అక్కడ ఉండేది, పెంకుటూరు రూమ్ ఉండేది. మేడం ఉండేసి దేవిపుత్రుడు సినిమా కోసం తలా ఒక 20 రూపాయలు కలెక్ట్ చేసుకుంటారా, మీకు అది సైంటిఫిక్ మూవీ, మీకు ఖచ్చితంగా ఆ మూవీ చూడాలి అనేసి పదే చెప్పేది. డిఎస్సిలో ఎలా ప్రిపేర్ కావాలి, నేను ఆ డిఎస్సిలో ప్రిపేర్ అయ్యేది. నేను కళ్ళు కాయలు కాల్చే వరకు చదవడం వల్లనే ఈ పొజిషన్లో ఉన్నా, మీరు కష్టపడి చదవాలి అని చెప్పేది. మేడం మీరు చెప్పిన మాటలు ఇప్పుడు మేము అనుభవిస్తుంటే మాకు తెలిసింది, చాలా కష్టపడి చదివినాం, బట్ కాకపోతే ఇప్పటి వరకు సక్సెస్ సాధించలేకపోయినాం. ఎందుకంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు అనేవి స్టేట్ వైజ్గా పోస్టులు ఎక్కువ వేయకపోవడం వల్ల ఎంత కష్టపడ్డా కానీ దగ్గరికి వచ్చేసి పోస్టులు అనేవి రాకపోవడం వల్ల చాలా అంటే ఇప్పటి వరకు స్కూల్లో వర్క్ చేస్తున్నాం, ఒక గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తున్నాం, కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాలేదు అన్న ఒక బాధ ఎప్పుడైనా అదొక మిగిలిపోతుంది. ఇంకా ఫ్యూచర్లో అంటే ఇంకొక 2027 వరకు అని టార్గెట్ పెట్టుకున్నాం సార్. ఆ లోపు అంటే జేఎల్ కోసం ఒకటి ట్రై చేస్తున్నా, ఆ జేఎల్ ఒకటి కొట్టేటందుకు ప్రిపేర్ అవుతున్నా సార్ ఇప్పటి వరకు అయితే. నెక్స్ట్ అమృతదేవి మేడం మాకు 8th క్లాస్లో మ్యాథ్స్ చెప్పేది, మేడం బాగా మ్యాథ్స్ చెప్పేది. రవిబాబు సార్ వచ్చేసి మాకు ఇంగ్లీష్లో గ్రామర్ చెప్పే విధానము, మాకు ఆబ్జెక్టివ్ ప్రిపోజిషన్స్, వెర్బ్, V4 V3 ఈ గ్రామర్ చెప్పేది. ఇవన్నీ అనేది మనం ప్రిపేర్ అవుతుంటే
సార్ చెప్పారు ఆ 10th క్లాస్ మాకు ఇంటర్మీడియట్ పోయిన తర్వాత మాకు మా ఇంగ్లీష్ సార్ అనేది చెప్పపోయేది. అరే మాకు చెప్పిన ఈ సార్ చెప్పింది మాకు కొంచెం బేసిక్ ఉండేసి ఆ ఇంటర్మీడియట్ అనేది పాస్ కావడం జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు హృదయపూర్వక పాదాభివందనాలు. ఫ్రెండ్స్, నా పేరు రాము. నేను 10th క్లాస్ ఒక్కటే చదివాను ఇక్కడ. నేను హైదరాబాద్లో ఉంటుండే ఉప్పల్లో. సార్ నేను వచ్చినప్పుడు నా పేరు రాయమన్నారు. నాకు చదువు అప్పటి నుంచి రాదు, ఇప్పుడు రాదు. సార్ నేను ఫస్ట్ ప్రిన్సిపల్ సార్ అని ఆనందరెడ్డి ఎక్కడ ఉంది అని అన్నాడు. అంటే నేను సార్ ఆ బ్రిడ్జి పక్కకు ఉంటుంది సార్ తార్నకల్ అని చెప్పిన. అంటే మీ ఊరేదన్నాడు. మా ఊరు వస్తాకుంటారు సార్ అని. ఇక్కడికి ఎలా వచ్చినావు అన్నాడు. ఇట్లా మా బావ ఉంటాడు సార్, మా బావ నన్ను చదువుకోవాలని చెప్పి నన్ను తీసుకొచ్చింది సార్ అని చెప్పి. అంటే సరేనా బాబు మంచి చదువుకోవాలి. నాకు ఇంతవరకు ఆ చదువు రాదు, అది రాలేదు. నేను ఒక డ్రైవింగ్ చేస్తా, నేను ఉప్పల్లో ఉంటా. నాకు 3 పిల్లలు, విశ్వేశ్వర వరప్రసాద్, షణ్ముఖ వరప్రసాద్, మనోజ్ఞ. మా భార్య పేరు స్వర్ణ. అందరికీ నమస్కారం. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు చేసిన మా గురువుగారులకు పేరు పేరున నా పాదాభివందనం. నా పేరు శంకర్. నాకు 2 అమ్మాయిలు. నేను శంషాబాద్లో జిఎంఆర్లో డ్యూటీ చేశాను. ఒక 8 ఇయర్స్ చేసినాను. తర్వాత మన టోల్గేట్ మన కొర్లపాడులో చేస్తున్నాను. ఇంకోటి, నా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు ఒకటైతే నాకు విద్య నేర్పి సడలికలు నేర్పి నా నడకలిక నేర్పిన మా గురువుగారులకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఇంకోటి, నేను టోల్గేట్లో చేస్తున్న డ్యూటీ విషయంలో నాకు కొద్దిగా ఎడ్యుకేషన్ పరంగా కొద్దిగా తక్కువైనా ఈరోజు కొద్దిగా వేరే విధంగా ఉండేదని. కాకపోతే కొద్దిగా ఇంగ్లీష్లో మైనస్ ఉండడం వల్ల నేను చదవలేకపోయి కొద్దిగా వేరే జాబు పెద్ద చేయలేకపోయాను. ఇంకోటి, కుశలవరెడ్డి సార్ ఏదైనా మరవలేనిది. ఆయన మ్యాథ్స్ మాత్రికలు ఇంకా ఏదైనా విషయాలు ఉంటే ఈ రోజుకి ఇట్లా గుర్తొస్తుంది. తర్వాత మన సారు గురువారావు సారు, నేను ఇంటికాడ డైరీ చేస్తున్నాను. డైరీలో గురువారావు సార్ చెప్పేది బాబు విషయంలో, ఎప్పుడైనా ఏమయ్యా బాబు నువ్వు కనీసం బర్లనన్నా చదువుకోరాదే, పాలు ఇస్తాయి, కనీసం దానివల్ల కొద్దిగా బాగుపడతావు అని అంటే ఆ విషయంలో నేను ఎక్స్పీరియన్స్ అయ్యి నేను డైరీ కొన్ని బర్లను చేస్తున్నాను. పాలు గిట్లా ఇంటికాడ వస్తున్నాయి, బాగానే ఉన్నాయి. ఇంకొకటి, ఈ గ్రూపును మాత్రం డిలీట్ చేయకండి. ఏ విధంగానైనా ఇబ్బందులు ఉన్నా ఆర్థికంగానైనా సహాయం చేద్దాము. ఇంకా మనతో పాటు ఏమైనా ఆర్థికంగా వేరే ఉంటే చెప్పండి, అది చేద్దాము. తర్వాత ఉండి ఇవన్నీ తనే దగ్గరుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఈ గ్రేట్ సెంటర్ అండ్ బ్యాచ్ 10 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి జి సురేష్ రావాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు గుండ్ల సురేష్. శాలిగౌరవం లోకల్, ఇదే ఊర్లో 1 నుంచి వెళ్ళి 10th వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాం. ప్రస్తుతానికి నేను అగ్రికల్చర్ చేసుకుంటాను. ఈరోజు శాలిగౌరవంలో 4-5 బ్యాచ్ ఇంత గెట్ టుగెదర్ చేయడానికి కారణం ఏంటంటే, నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే చాలా లేట్గా తీసుకున్నాం. ఇప్పటివరకు అసలు ప్రోగ్రామ్ చేయాలనేది ఎప్పుడో 16-14 చేసుకోవాలి మేము, కానీ ప్రోగ్రామ్ చేయలేకపోయాం కొన్ని కారణాల వల్ల. కానీ సార్లని గ్యాదర్ చేసుకొని కానీ స్టూడెంట్ని కానీ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఒక 10-15 డేస్ నుంచి వెళ్ళి 25 డేస్ వరకు గ్రౌండ్ వర్క్ బాగా ప్రిపేర్ చేసి ప్రతి ఒక్కరిని ప్రతిరోజు ఆర్గనైజ్ చేసుకుంటా ప్రతి ఒక్కరిని ఒక అమౌంట్ ఇంతెందుకు, ఒక అమౌంట్ అంత కొట్టొద్దు, 1,000 చాలు, 1,500 అని చాలామంది అగ్రిమెంట్ చేసినా కానీ మా వల్ల చాలా వరకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే కొంతమంది అనుకున్నారు, చాలామంది సార్లు కూడా చెప్పారు. కొన్ని కాచిస్తానికి పోయినప్పుడు ఇన్స్టిట్యూషన్కి ఏడికి పోయినా కానీ సార్లు చాలా వరకు ప్రోగ్రామ్ లేట్గా చేశారు. మీరన్న కనీసం ఆర్గనైజ్ చేసుకొని 9:30 నుంచి 10 వరకు చేయాలని పదే చెప్పారు సార్ వారు. సార్ల కోసం ఇట్లా మేము కృతజ్ఞతలు చెప్తున్నాను. సార్ ఆఫ్ సార్, ఈరోజు మా
ఇది మీ సమయాన్ని కేటాయించి మా కోసం వచ్చినందుకు మీకోసం పాదాభివందనాలు చేస్తున్నాను. చెప్పాలని ఉంది చాలా వరకు, కానీ సమయం లేదు. మేము ఇంకో విషయంగా చెప్తున్నాను. 1 to 5 మా స్కూల్లో 25 మెంబర్స్ ఉంటారు. 25 మెంబర్స్ ఇప్పటికీ ఉన్నారు. మేము అదే 25 మెంబర్స్ ఇంకొక 5 ఇయర్స్లో 30 వరకు 2030 వరకు 1 to 30 అంటే గెట్ టుగెదర్ మేము 5 వరకు మేము గెట్ టుగెదర్ పెట్టుకోవాలని ఇంకో ఆర్గనైజ్ చేసుకోవాలని మేము కన్ఫర్మ్గా డిసైడ్ చేసుకొని ఆ 25 మెంబర్స్ని మాకు కొంతమంది సార్లు ఉన్నారు. మా భాషగూడ నుంచి వెళ్ళి తిరునాయగూడ నుంచి వెళ్ళి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నాము. కంపల్సరీ ఆ 5 ఇయర్స్ నుంచి వెళ్ళి ఆర్గనైజ్ చేసుకోవాలని చేసుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు చర్లపల్లి నాగమణి. నేను 6th నుంచి 10th వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్ ఏవిఎం, డిగ్రీ వాసవి కాలేజ్. కాకపోతే అనివార్య కార్యాల వలన నేను పై చదువులు చదవలేకపోయాను. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన నా తోటి విద్యార్థులకు ఈ సభని అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు. ఆకలి తీరుస్తుంది కానీ విద్య వల్ల జీవితాంతం సుఖమయం అవుతుంది. ఇంత మంచి విద్యాబుద్ధులు నేర్పిన నా తల్లిదండ్రుల కంటే గొప్ప అయిన పండితులందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు కే నాగలక్ష్మి. నాకు ఒక కూతురు సహస్ర. మా ఆయన వ్యవసాయం చేస్తాడు. ఏవిఎం కాలేజ్ ఇంటర్ చేసిన, డిగ్రీ వాసవ్ కాలేజ్ చేసిన. మా సార్ డిగ్రీ లెక్చరర్. 2 బాబులు, పెద్ద బాబు యశ్వంత్, చిన్న బాబు వర్ష. 5th క్లాస్ అండ్ 3rd క్లాస్. చిన్నామ రూప 12 చదువుతుంది. పెద్దమ్మాయి. చిన్నామ 7th క్లాస్ చదువుతుంది. నెక్స్ట్ మన ఆఫీసుగా కోరుతున్నాము. మొదటగా గౌరవనీయులు శ్రీ గురువారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రియమైన విద్యార్థులకు శుభాశీస్సులు. చాలా సంతోషం. మరి ఈ సంతోషంతో మీరందరూ కూడా ఇంకొక 10 కాలాల పాటు అంటే ఈ సమావేశం లోపల మీరందరూ కూడా రీఛార్జ్ చేయాలనుకుంటున్నాను. కలిసి చాలా ఆనందంగా అవపడుతున్నారు. అయితే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా నేను చెప్పినటువంటి అంశాలు కొంచెం విస్మరించినట్టు అవపడుతుంది. నేను జనాభా పాఠం చెప్పినప్పుడు ఓనార్నన్ అని చెప్పిన, చాలా మంది 3 పిల్లలు అని చెప్పినారు. జనాభా పాఠం చెప్పే ప్రతి సందర్భంలో కూడా నేను కుటుంబ నియంత్రణ పాటించాలి, ఒకరు లేక అసలే వద్దు అనేది చెప్పేది. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది విద్యార్థులు 3 పిల్లలు అని చెప్పడం జరిగింది. మరి ఇది కొంత బాధే. సరే, ఏదేమైనప్పటికీ మీరందరూ కూడా చాలా మంచి స్థితిలో ఉన్నారు. చాలా సంతోషం. ఉద్యోగం అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగమే కాదు, మీరు స్వయం కృషితోని మీ యొక్క ఉన్నత స్థానాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ప్రైవేట్ రంగంలో కూడా చాలా దూసుకుపోతున్నారు. అటు మెడికల్ రంగంలో అనుకోండి, ఇటు సాఫ్ట్వేర్ అనుకోండి, ఇంకా ఏదైనా అంటే చాలా మంది. వ్యవసాయం చాలా గ్రేట్. వ్యవసాయం నీ రైతే రాజు అని చెప్పుకుంటున్నాడు. నిజంగా హీరో. అసలు ఈ సినిమా యాక్టర్లు హీరోలు కాదు, రైతే హీరో. మరి అలాంటి రైతులందరికీ నేను నిజంగా మాకు అందరికి కూడా అన్నం చేతికి వస్తుందంటే హైదరాబాద్లో ఉన్నవానికి ఒడ్లేడ కాస్తుందో తెలియదు, అపార్ట్మెంట్లో ఉన్నవానికి. కానీ మీరు రైతుగా ఉండి చక్కని బియ్యం పంపితే తింటున్నారు. మరి రైతుగా ఉన్నటువంటి వాళ్ళు సగర్వంగా వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ఏ వృత్తిలో ఉన్నా కూడా చాలా మంది స్టిచ్చింగ్ అని చెప్పినారు. నిజంగా అది చాలా, టైలరింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టైలర్ ఆయనకి ఇస్తే 10 రోజులకి ఇస్తా అన్నాడు, మళ్ళీ 12తో అసలు ఇస్తలేడు. అంటే అంత గిరాకీ ఉంటుంది. మరి నిర్లక్ష్యం కూడా ఉండొచ్చు. బహుశా మీరు నిర్లక్ష్యంతో పనిచేయకండి. టైలరింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏ రోజు ఇస్తానన్నారో ఆ రోజు ఇవ్వండి. అది నిబద్ధతతో పనిచేస్తే మీకు గిరాకీ పెరుగుతుంది. ఆ విధంగా మీరందరూ కూడా మీ వృత్తులని బాగా కాపాడుకోండి. పాలు, డైరీ ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు పాల కొరత చాలా ఉంది. అసలు స్వచ్ఛమైన పాలనే లేకుండా పోతున్నాయి. మరి డైరీని కూడా అభివృద్ధి చేసుకోండి. అటు వ్యవసాయ రంగాన్ని, ఇటు కోళ్ళ పరిశ్రమని, పశువులని అన్నిటిని కూడా సాదుకొని మీ కుటుంబాల లోపల మంచి సంతోషాన్ని ఇవ్వాలని కోరటం జరుగుతుంది. ఇకపోతే కొంతమంది తల్లులు నా బిడ్డ బీటెక్ చదువుతుందని చెప్పినారు. కొంతమంది నవవధూవరులు కూడా ఉన్నారు. కొంతమంది నినమన పెళ్ళడానికి పిల్లలు లేరని చెప్పినారు. మరి 20 ఏండ్ల వ్యత్యాసం ఎంత నిరుద్యోగం అనుభవించారో ఒక్కసారి పరిశీలించుకోండి. అంటే 20 ఏళ్ళు నిరుద్యోగం అనుభవించిన అంటే బీటెక్ చేసేటువంటి బీటెక్ 3rd ఇయర్ ఉన్న తల్లి ఉంది ఒకవైపు,
నిన్ననే పెళ్ళైన వరుడు కూడా ఉన్నాడు ఒకవైపు. అంటే ఈ రకమైనటువంటి వ్యత్యాసం అనేది చాలా ఉంది. దయచేసి మీరందరూ కూడా మీ రంగాల్లో కృషి చేసి మంచి ఉపాధి పొంది ఈ దేశానికి ఉపయోగపడాలని మరొకసారి గుర్తు చేస్తూ నాకు ఈనాటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చేసినటువంటి విద్యార్థులు మాజీ, అలాగే మా ఉపాధ్యాయ బృందం, మరొకసారి మీ అందరిని కలుసుకొని మీ అందరిని చూసి మీతో ముచ్చటించి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక గంట సేపు గడపటానికి ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి అవకాశం మాకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా ఆనాటి స్టూడెంట్ని ఈనాడు అదే స్టూడెంట్ని చూసిన విధంగా ఉంది నాకు. మీలో ఉన్నటువంటి మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం, ఏదైనా సరే విద్య అనేది విజ్ఞానం కోసం ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎట్లా ఉండాలనేటువంటిది నేర్పటం కోసం నేర్చుకునేదే విద్య. అంతేగాని సంపాదన కోసం, ఉద్యోగం కోసం వచ్చి నేర్చుకునేది విద్య కాదు. అది ఏదైనా కావచ్చు. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఇంతమంది కోట్ల మంది విద్యావంతులైనప్పుడు అందరికీ ఉద్యోగాలే రావు. ఎవరి స్తోమతను బట్టి, ఎవరి విషయాన్ని బట్టి, ఎవరి అవగాహన బట్టి, ఎవరిలో ఉన్న టాలెంట్ను బట్టి వారు ఆ వృత్తిలో వెళ్ళినట్టయితే మీరు ఎక్కడున్నా సరే అభివృద్ధిలోకి రాగలరు. అందరూ ఒకటే చూస్తున్నారు, చదువు చదువు చదువు. చదువు అవసరమే, కానీ చదివినాక ఉద్యోగం రాలేదని నిరుత్సాహపడద్దు. ప్రతి మనిషిలో కూడా 10 కోణాలు ఉంటే 10 మందిలో తలో కోణం ఉంటుంది. అందరికి చదువే అబ్బదు, అందరికి ఆటలే రావు, అందరికి క్రమశిక్షణ అలవడదు, అందరికి ఏదో వృత్తిలో ఏదో ఒకటి ఉంటుంది. లోపల మనలో ఏమున్నదనేటువంటిది మనం గుర్తించగలగాలి. అది విద్యా దశలో మీ ఉపాధ్యాయులు మీలో ఏమున్నదో అనేటువంటిది గుర్తించి చెప్పేదే విద్య. అంటే నీకు పాఠం చెప్పింది ఒకటే విద్య కాదు. ఒకళ్ళు ఆట ఆడొచ్చు, ఇంకొక స్కిల్ ఉండొచ్చు, ఇంకొక స్కిల్ ఉండొచ్చు. నీ స్కిల్ ఏందో నువ్వు ఎరిగి ఒకసారి రెక్కలు జాడించినట్లయితే ఎంత ఎత్తుకైనా ఎగరగలుగుతావు నువ్వు. చదువుకి, తెలివికి, సంపాదనకి ఎలాంటి సంబంధం లేదు. ఎంఏలు, బిఏలు, పీజీలు, డాక్టరేట్లు చేసి వెట్టికి తిరిగేటోళ్ళు ఉన్నారు. 5వ తరగతి బంద్ చేసి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వీడేమన్నా సంబంధం ఉందా తెలివికో, చదువుకో, సంపాదనకో? లేదు. మనం ఏం వృత్తి చేస్తున్నాం అనేటువంటిది నామోషి పడకుండా ప్రతిదీ వృత్తే, ప్రతిదీ పనే పరమాత్మ, పనే దైవం అనేటువంటిది భావించినట్టయితే ఏ వృత్తిలోనైనా రాణించవచ్చు, ఏ వృత్తిలోనైనా పేరు సంపాదించుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే చూస్తున్నా, నేను విద్యార్థుల్లాగానే ఉన్నారని ఎందుకనంటే ఇంకా భయపడుతున్నారు. ఈ స్టేజీకి వచ్చి కూడా ఆఫ్టర్ 20 years 20 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఫేస్ రీడింగ్ని బట్టి ఫేసులు గుర్తుపడతాం, కానీ పేర్లు గుర్తుపట్టేటువంటి అవగాహన అంటే అంత జ్ఞాపకం ఇంకా ఉండదు 20 ఏళ్ళ తర్వాత. కాకపోతే అందరిని గుర్తుపడుతుంటాం మనిషిని. మరి మీరు వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ గ్యాదర్ అయ్యాం. ఇది ఒక మెమరబుల్ డే ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితంలో రాసుకునేటువంటి ఒక హ్యాపీ డేస్లో ఏది ఉంటుందో అందులో ఇదొక రోజు అని కూడా మీ డైరీలో రాసుకోవాలి. ఎందుకంటే ఇంతమంది మళ్ళీ ఒకసారి ఎప్పుడు కలవాలన్నా అది సందర్భం రాదు. ఫంక్షన్లు రావచ్చు, ఏదైనా రావచ్చు, తిరునాళ్ళు రావచ్చు, పండగలు రావచ్చు, పబ్బాలు రావచ్చు. ఎక్కడ ఊరోళ్ళు అక్కడికి వెళ్తారు, అక్కడ 4 కలిస్తే కలుస్తారు. కానీ ఇంతమందిని చూసుకునేటువంటి అవకాశం రాదు. కాబట్టి ఇలాంటి వేదిక దొరికినప్పుడు మనం వెనకం చేయొద్దు. అదే అంటున్నాం, భయాన్ని వీడండి. తప్పు చేస్తే భయపడాలి. మీరందరూ ధైర్యంగా ముందుకొచ్చే ఒకసారి అలవాటు అనేది నేర్చుకోవడంలో ఉంటుంది. ఏదైనా కావచ్చు. కొన్ని కష్టంగా ఉంటాయి. కష్టంగా ఉన్నదాన్ని మనకి ఇష్టమైన దాన్ని వదిలిపెట్టద్దు. అది ఇష్టపడి ఏ ప్యాషన్ అయినా సరే ఫ్యాషన్ ఉండాలి. ఒక పని అంటే ఏ పని అయినా కావచ్చు, ప్యాషన్ ఉండాలి. మరి ఇంతమంది ఉద్యోగాలు అది దాన్ని అందరు గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ మనం భూమి పుట్టిన కాంచి ఇప్పటి వరకు కూడా మనం ఏం చెప్పుకున్నా జై జవాన్ జై కిసాన్ అంటాం. మిగతా వాళ్ళ గురించి పెద్దగా ఏం చెప్పరు.
తర్వాత కార్మికులు, కర్షకులు, చాలా విభాగాలు ఉన్నాయి. కానీ ముఖ్యమైనటువంటి వాళ్ళు ఒక దేశానికి రైతు, జవాను వీళ్ళిద్దరు ఉండాల్సిందే. వాళ్ళు భద్రత ఉండాల్సిందే. మన బతుకు తెరువు ముందుకెళ్ళాలంటే రైతు ఉండాల్సిందే. వీళ్ళిద్దరి ద్వారానే దేశంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మీరు వృత్తి చెప్పుకోవడానికి ఎప్పుడు సంశయించకండి. అందుకనే చెప్తాడు వివేకానందుడు, ఈరోజు జయంతి. మరి ఆయన ఉక్కు నరపాలు, ఇనుప గుండెలతోని మరి వజ్ర సంకల్పం అనేటువంటిది ఏదైతే ఉందో అది మీరు తలుసుకున్నట్టయితే ఏ పనైనా చేయగలుగుతారు. అది నేనేం చేయగలుగుతాను అనేటువంటిది ముందు గుర్తించాలా, నిర్ధారించుకోవాలా. మీలో ఉన్నటువంటి టాలెంట్ని మీరు గుర్తించట్లేదు చాలామంది. అనామకుడికి ఓన్నో చూస్తాడు, నాకు ఉద్యోగం వచ్చింది నాకు రాదా, వాడు అన్న పని చేస్తాడు నాకు రాదా, వాడు ఎంఏ చదివిడు నేను చదవనైతే. ఇది నిరుత్సాహపడకూడదు. మనిషి ఎప్పుడైనా మనం ఏ స్థాయిలో ఉన్నా ఎంత ఎత్తైనా ఎదగవచ్చు, ఏ వృత్తిలో ఉన్నా ఎంత దూరమైనా వెళ్ళవచ్చు. ఇవన్నీ గమనించి ఒకరికొకరికి ఎప్పుడైతే మనం బేరీ చేసుకోవటం మొదలు పెడతామో, ఒకళ్ళతోని పోల్చుకోవటం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడే మనల్లో అసంతృప్తి, అసహ్యము, నీరసం అన్నీ ఆవహిస్తాయి. ఎవరిని బేరీ చేసుకోవద్దు. నాకు నేనే అందరితో సమానం, ఎవ్వరికి నేను తక్కువ కాదు అనేటువంటి భావనతోని ముందుకెళ్ళినట్టయితే మీరు కోరుకున్నట్టు మార్గంలో మీరు అనుకున్నంత దూరం మీ ఇష్టానుసారంగా వెళ్ళేటువంటి అవకాశం మీకుంది. కాబట్టి మరి ఈ విధంగా చెప్తా ఉంటే ముందుకు మరి సమయాభావం కూడా అవుతున్నది. మరి ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు మళ్ళీ చూసినట్లయితే మాకు చాలా ఆనందం అవుతుంటుంది. ఇలాంటి గ్యాదరింగ్స్ జరగటం వల్ల, ఫ్రెండ్స్తో మాట్లాడటం వల్ల, మాకు సోదరులైనటువంటి తోటి ఉపాధ్యాయులు మళ్ళీ ఎక్కడో కలవం. మేము ఎక్కడో కలవటం వల్ల ఆ మనసులో కలిగేటువంటి ఆనందం, ఉత్సాహం అనేటువంటిది మనిషి యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది. మనలో ఉన్నటువంటి భావాలు, ఏదన్నా నీరస భావాలున్నా కూడా తొలగింపు చేస్తుంది. ఇంకొద్దిగా ఆయుష్ పెరిగేటువంటి అవకాశం ఉంది. దానివల్ల మనం ఆనందమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు. మరి అన్ని దానాలు గీనాలు చాలా చెప్పారు. ఏ దానం అన్నా కావచ్చు, అన్నీ అరిగిపోయాయి. అన్నం పెడితే గంటలు అరిగిపోద్ది, నీళ్ళు ఇస్తే మళ్ళీ అర్ధ గంటగా మళ్ళీ నీళ్ళు అడుగుతారు, ఇంకోటి ఇస్తే ఇది ఇస్తారు, ధనం ఇస్తే మళ్ళీ వచ్చే నెలకల్లా నువ్వు ₹1,00,00,000 ఇచ్చిన మొత్తం పోగొట్టుకొని వచ్చి మళ్ళీ చేసి చాపేటోళ్ళు ఉంటారు. కానీ విద్య అనేటువంటి, విజ్ఞానం అనేటువంటిది దాన్ని ఎవ్వరు దొంగిలించలేరు, దోపిడీ చేయలేరు, దాన్ని ఎవ్వరు అపహరించలేరు. నీ వల్ల ఇంకొకరు ఎడ్యుకేట్ అవుతారు. నీకున్నటువంటి విజ్ఞానంతో, నీకున్న తెలివిని పక్కోళ్ళతో పంచుకోవడం వల్ల వాళ్ళు కూడా విజ్ఞానవంతులే, తన జీవితం యొక్క మార్గాన్ని అన్వేషించుకునేటువంటి మార్గం సులభం అవుతుంది. కాబట్టి ఈ యొక్క విద్యార్థుల యొక్క సమయాన్ని చాలా తీసుకున్నట్లు అనిపిస్తుంది. మరి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి ఈ కమిటీ మెంబర్లకి, మిమ్మల్ని చూసే భాగ్యం ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా అదే భావన ఉండొచ్చు. కాబట్టి మరొకసారి ఎక్కడైనా మరి మీలో ఇంకొక విషయం కూడా చెప్పారు. ఇందులో అందరూ సమానమైనటువంటి ఆర్థిక స్థితిగతుల్లో ఎవరు ఉండరు. కానీ మీరు ఒకటి నోటిఫై చేయాలి. ఎవరైనా బాధల్లో ఉన్నా, ఆర్థికంగా ఉండి కూడా బాధలు ఉంటాయి. కొంతమంది ఆర్థికంగా చితికిపోవచ్చు, కొంతమంది కుటుంబ పరంగా ఏదో ఇన్సిడెంట్స్లు అయ్యి బాధల్లో ఉండొచ్చు. ఏ బాధ ఉంటే ఆ బాధకి తోడు మేము ఉన్నాం అనేటువంటి భరోసా ఒకటి ఇస్తే వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతారు. ఆర్థికంగా కూడా ఎవరన్నా ఉంటే మీ వంతుకు సహాయం చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, కమిటీ వారికి, మా సోదరులు కలిసిన అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. 6 స్వర్గీయులైనారు. వారిలో నలుగురికి అబ్బాయిల వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒక ఆర్గనైజ్ చేసి ఒక ఫ్యామిలీకి ఒక 50,000 చొప్పున ఆర్థిక సాయం చేయడం జరిగింది. అది ఇట్లా ఆర్గనైజ్ చేయడం జరిగింది. నలుగురు కుటుంబాలకి వాళ్ళ పిల్లల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. వేదికను అలంకరించిన గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు గారు మరియు నాతో ఉపాధ్యాయ బృందం అందరికీ నమస్కారాలు. మరి దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత
ఇక్కడ సమావేశమైనటువంటి విద్యార్థులందరికీ కూడా మా యొక్క శుభాశీస్సులు. నేను ఇందులో ఇక్కడికి వచ్చిన దాంట్లో ఒక 30% మాత్రమే గుర్తుపట్టగలిగాను. అందరు చాలా మారిపోయారు, ఎవరిని కూడా గుర్తించలేనంతగా మారిపోయారు. గుర్తించలేనంతగా సంతోషం వెలుబుచ్చేంతగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా సంతోషం. ఒక్క విషయం ఏంటంటే మీ యొక్క ఎదుగుదలను చూసి మొట్టమొదట సంతోషించేది మీ అమ్మా నాన్నలనే అనుకుంటారు మీరు. కాకపోతే వాళ్ళకి ఫస్ట్ తెలుస్తుంది మీ ఎదుగుదల, మాకు తెలియదు. ఒక విద్యార్థి ఎదుగుదలను మొదటగా గుర్తించి మొదటగా అమితమైన ఆనందోత్సాహానికి గురయ్యేది ఒక గురువు మాత్రమే. పక్కన పాలోడు మనకన్నా 100 రూపాయలు ఎక్కువ సంపాదిస్తే మనం ఎవరో ఊళ్ళే, మీకు తెలుసు. ఎవడో ఎంత ఎదిగినా కూడా మనం సంతోషపడుతూనే ఉంటాం. పాలోడు ఎదిగితే మాత్రం మనం తట్టుకోలేము. మరి అలాంటిది రకరకాల గ్రామాల నుంచి వేరు ప్రదేశాల నుంచి హాస్టల్ వసతి కల్పించుకొని ఇక్కడ నుండి చదువుకున్న విద్యార్థులు మరి మీరు ఈరోజు ఒక్కొక్కరు ఇక్కడ చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే గత సంవత్సరం 2023 మార్చిలో నేను మా మేడం ఇద్దరం బాంబేకి వెళ్ళాం. బాంబేకి వెళ్ళే ముందు మన మిత్రుడు రమణయ్య చెప్పిండు, మన మల్లేష్ అక్కడనే చేస్తాడు సార్, జాబ్ చేస్తాడని. నువ్వు అనుకోక నేను ఫోన్ కొట్టాను. నేను అక్కడ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగేసరికి వాడు రెడీగా ఉన్నాడు ఎయిర్పోర్ట్లో. అరే మనం ఒక బారుమల గవర్నమెంట్ స్కూల్లో జాబ్ చదువుకొని మన దగ్గర విద్యను అప్పగించినటువంటి విద్యార్థి ఎయిర్పోర్ట్లో జాబ్ చేసుకుంటూ మనకు స్వాగతం పలుకుంటూ ఆ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా మనకు పర్మిషన్ లేని ప్రదేశం కూడా తీసుకుపోయి నన్ను మొత్తం చూపించుకొని వచ్చాడు. అంటే ఎంత పట్టరాని ఆనందానికి లోనైనా నేను. మరి మల్లేష్ కూడా ఆయన డ్యూటీలో భాగంగా చాలా మంచి పేరుంది అక్కడ. నాకు హిందీ రాదని చెప్పిండు. ఇక్కడ ఆయన ఎమ్మడి తిరుగుకుంటేనే హిందీలో నేను పక్క వాళ్ళని అడిగాను మల్లేష్ పరిస్థితి ఏందని. చాలా మంచి ర్యాంక్ కూడా బాగుంది అక్కడ. మరి చాలా సంతోషం. మా రమణ ఒక్కడ కలుస్తాను నాకు రెగ్యులర్గా. నాకు ఎప్పుడు టైం ఉన్నా కూడా సూర్యాపేటలో వాళ్ళ షాప్లో పోయి కూర్చుంటాను, నేను కొద్దిసేపు ముచ్చట వస్తుంటాను. అయితే ఇది చాలామందిని బాగా కొట్టేది నేను అప్పుడు. ఎందుకంటే కొట్టడం అంటే మీరు నా పాలోలు కాదు, మీ మీద కోపం ఉంటే నేను కొట్టకపోయేది. కాకపోతే ఏంటంటే అత్యధికంగా ఎక్కువ కొట్టింది బాబులు అనుకుంటా నేను బహుశా. కానీ కొట్టేది ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ బాధపడేది బాగా. అనవసరంగా కొట్టిన పిల్లల్ని వాడు చదవకుండా ఇంకా పోవు. మళ్ళీ కొట్టిన ఒక భయం కూడా ఉండేది. రేపు వచ్చేసరికి అమ్మని పిలుచుకొస్తాడు, అయ్యని పిలుచుకొస్తాడు, నా మీద పంచాయతీకి వస్తాడు ఎవరైనా ఒక భయం కూడా అవుతుండేది. ఏది ఏమైనా సరే పిల్లలు మారుతారు, చదువుకుంటారు, మంచి దారిలో నడుస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని దండించడం తప్ప వేరే ఉద్దేశం అనేది ఏమీ లేదు. మరి ఇలాంటి సమ్మేళనాలు పెట్టుకొని మీరు ఒకరి బాగోగులు చూసుకొని స్నేహపూర్వకంగా మేలుకోవడం వల్ల ఈ ఆనందం ఎంతో కాలం మీ మదిలో ఉంటుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు మొన్న రీసెంట్గా కూడా సార్ చెప్పాడు, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అందరికీ రాదు. మా బాబు గచ్చిబౌలిలో జాబ్ చేసేటప్పుడు నేను గచ్చిబౌలి పోయాను ఒకరోజు. మా బాబు దగ్గరికి పోయాను. పోతే వాడికి బయటికి రావడానికి టైం ఉంటే టిఫిన్ చేద్దామని ఒక బండి దగ్గర పోయాను. ఫుడ్ కోర్ట్ 4 కిలోల టాటా ఏస్ మళ్ళీ మేపెడతాను. బండి మీదకి పోయి ఒక దోశ బాబు అన్న. అప్పటిదాకా వంగి దోశ వేస్తున్నాను. తరగా లేపు చూసి నమస్కారం సార్ అంటున్నాను. నమస్కారం. అరే ఎక్కడ బాయ్ అంటే మాది నగర కదా సార్, పద్మశాల అబ్బాయట. నేను పాపం ఏం జాబ్ రానట్టు మంచి దోశ బండి పెట్టుకుని బతుకుతుండే హైదరాబాద్ అని అనుకున్నాను. ఇక దోశ తినుకుంటూ వాటితో ముచ్చట వేస్తుంటే వానికి 8 దోశ బండ్లు ఉన్నాయి హైదరాబాద్లో. వాని కింద 18 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. అంటే గవర్నమెంట్ జాబ్ అనేది కాదు, వాని సంపాదన నాకంటే ఎక్కువ, నాకు జాబ్ కంటే వాని సంపాదన ఎక్కువ చెప్పింది మొత్తం పిల్లవాడు. అంటే చాలా సంతోషం అవుతుంది, హ్యాపీ. అంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అనేది అందరికీ రాదు. జాబే అనేది పరమావధిగా, జాబ్ కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు, సార్లు చెప్పారు. మరి వ్యవసాయం చేసుకుంటున్నాము అని చాలామంది సిగ్గుపడతారు. వ్యవసాయం చేసుకున్నాం అని సిగ్గుపడద్దు. నేను కూడా ఇప్పటికీ కరిగట్టు అయితే నాకు బురద తోలడం, కరిగట్టు చేయడం చాలా ఇష్టం నాకు. నేను మొన్న డిసెంబర్ 24 క్రిస్మస్ సెలవులో 2 రోజులు కూడా నేను పొలం దగ్గర పోయినా. అంటే వ్యవసాయం అనేది మనం గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వ్యవసాయం చేయడం అనేది నా విషయం కాదు అక్కడ. కాకపోతే కాలం గడిచినాక, పంటలు పండక మనకు కలిసినాక ఆర్థికంగా మనం ఎదగలేకపోతుండ్రు రైతు. కానీ మరి విద్యార్థులు చాలామంది మంచిగా సెటిల్ అయ్యారు. నాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఈరోజు వాస్తవంగా అతి ముఖ్యమైన పని ఉండే, కానీ పిల్లలు ఇంటికి వచ్చిన రోజు నేను మాట ఇచ్చాను వస్తామని. మరి ఈ రకంగా కలుసుకున్నందుకు మాకు ఈ అవకాశం కల్పించిన మీకే మేము ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఎందుకంటే మా ఉపాధ్యాయ మిత్రులు కూడా అందరూ రోజు కలుసుకోము. మేము ఒకరు హైదరాబాద్, ఒకరు రకరకాల సూర్యాపేట, నల్గొండ. కాబట్టి ఈ రకంగా అందరం కలుసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. శ్రీ శ్రీనివాస్ రెడ్డి సార్ గారు
తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.